గతం కంటే 8% అధికం చేశాం. మరి మేనేజ్మెంట్ కోటా 15% కోటా నిర్ణయించాం. మరి ఈరోజు ఎవరు బడుగు బలహీన వర్గాలకు లబ్ధి పొందినట్లు, ఎవరు మంచి చేసినట్లు ఒకసారి మిమ్మల్ని అడుగుతున్నాను. మరి ప్రతి విషయానికి కూడా వైసీపీ పార్టీ ఉనికి చాటుకునే కోసం ఇలా మాఫింగ్ వీడియోలు తీసుకోవడం, పబ్లిక్ని డైవర్ట్ చేయాలనుకోవడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మేము క్లారిటీగా ఉన్నాం. మేము అభివృద్ధిలో రెచ్చిపోతున్నాం. ఆ అభివృద్ధిలో రెచ్చిపోతున్నాం కాబట్టి మీరు విషయం కక్కుతున్నారు. ప్రజలకు, మేధావులకు, యువతకు, మహిళలకు ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు. ముఖ్యంగా స్త్రీశక్తి ఈరోజు మహిళలు అన్ని రంగాల్లోనూ అన్ని పనులు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు చేసుకోగలుగుతున్నారు ధైర్యంగా. అంటే నిజంగానే చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాతం చెప్పాలి. ఈరోజు తల్లికి వందనం కావచ్చు. ఈరోజు తల్లికి వందనము, ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఎందుకు ఇచ్చాం? ఎక్కడే కానీ బాలికలు డ్రాప్అవుట్స్ కాకూడదు, వాళ్ళు నాణ్యతమైన విద్య అందించాలనే ఉద్దేశంతో, గొప్ప లక్ష్యంతో మరి ఈరోజు విద్యాశాఖ మంత్రి గారు తల్లికి వందనం అందజేశారు. అంతేకాకుండా మరి ఈరోజు స్త్రీశక్తి, ఈ స్త్రీశక్తి వల్ల ఈరోజు ఈ పథకం ద్వారా మహిళలు ప్రతి ఒక్కరికి ధైర్యంగా వాళ్ళ గమ్యానికి వాళ్ళు చేరుకోగలమన్న నిర్ణయానికి వచ్చారు. ఈరోజు